సార్ లైబ్రరీ పట్టుకెళ్ళి తిప్పితే సార్లు కూడా పడతారు కదా. కళ్యాణకు చిత్ర భక్తి కార్యక్రమాన్ని చేసిన మన గౌరవనీయులు సోదరులు డాక్టర్ మున్సిపల్ చైర్మన్ మోడా అబ్దుల్ సార్ గారు తర్వాత భూమయ్య రాజా ఇట్లా పెద్దనా అన్నం జయశ్రీ నెక్స్ట్ కొత్తూరు లక్ష్మి అమ్మ గిటు గిటు చంద్రలలిత ఒకటే ఉంటాయి అన్నీ. తదుపరి అన్నపూర్ణ సీఎం యూనిఫామ్ కొత్తపేట గుర్రం గంగామణి టొక్కలు ఉండండి. ఫోటో దిగాం. కలెక్టర్ గారితో మాట్లాడితే 27వ తారీఖు లోపల ప్రపోజల్స్ వచ్చి పనులు మొదలు కాకపోతే పూర్తి కాకపోవచ్చు, ప్రోగ్రెస్ అని పెట్టకపోతే పైసలు వాపస్ పోతాయి. దయచేసి ఏంటంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే వచ్చినాయో ఇవన్నీ కూడా పని మొదలు పెట్టించి ప్రోగ్రెస్ కాస్ట్ రిపోర్ట్ పంపాల్సి కోరుతున్నా, తొందరగా చేయాల్సిందిగా కూడా కోరుతా ఉంది. మరి చాలామంది 5 లక్షలు 10 లక్షలు ప్రపోజల్ పంపారు. ఇది అట్లా కాదు. ఈ ఫ్లడ్ డ్యామేజ్ ఈ ఎమర్జెన్సీ వాటికి వచ్చినప్పుడు నాకు కొన్ని నిబంధనలు ఉంటాయి. 1 కిలోమీటర్ రోడ్ పాడింది అనుకోండి, నూతన పడ్డది అనుకోండి, నాకు 1 లక్ష రూపాయలు ఇస్తారు, అంతకంటే క్లియర్. ఒక కలవాటు చెడిపోయింది అనుకోండి, 60,000 ఇస్తారు. ఇక దాన్ని కలవాటు ఈ పక్కకే నీళ్ళు ఆ పక్కకే లాటని పెట్టి 60,000 1,20,000 దాకా తెచ్చుకొని టెంపరీగా మనం చేసుకుంటూ సపోర్ట్ చేసుకొని ఆపుకోవాలి. ఇమ్మీడియట్ రెస్టరేషన్ కోసం ఈ డబ్బులు తర్వాత పర్మనెంట్ చేస్తాయి.
సో ఈ రకంగా తెలిసిన తర్వాత మీరు పిలుపుని రాక మళ్ళీ 7 లక్షలు తీసుకొస్తే కలెక్టర్ రిక్వెస్ట్ చేస్తే 10 లక్షలు ఇచ్చేది. నాకున్న సమాచారం ఏంటంటే ఈ వరదల వల్ల ఏవైతే కొంచెం రోడ్డు పోయిందో డ్రైనేజ్ పోయింది, మండల స్థాయి నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా చెప్తున్నారు. రవీంద్రరావు గారు మిగతా అందరూ కూడా మౌనంగా మీరు అంతా సీనియర్ గారు చెప్తా ఉన్నాం. ఇంకా ఏమైనా ఉన్నా కానీ తెచ్చిస్తే ప్రపోజల్ పంపిస్తారు, వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక మరొక ముఖ్యమైన విషయం, నేను గౌరవ ఎంపీడీ గారు ప్రత్యేకంగా రవాణా పని ఇన్స్పెక్టర్ రమ్మన్నది కాదు, కానీ ఇంకొక అత్యంత ముఖ్యమైన బాధ్యత గతంలో మీరు చేద్దాం అనుకున్న అప్పుడు కూడా చాలా మంచి ఎంపీడీ గారు ఉండేది, కానీ ఎక్కడో అక్కడ ల్యాబ్స్ అయింది. ఇంత మంచి పట్టణానికి కూడా లైబ్రరీ కావాలి. గౌరవ కలెక్టర్ గారు కూడా ఉత్తరిస్తూ ఉన్నారు, వారు కూడా మీకు ఆదేశించారు. మరి అది పని ఎక్కడికి వచ్చింది, ఏం జరుగుతుంది, అది ఎంత తొందరగా అప్రూవల్ తీసుకోవాలి, మీరు ఫాలో అప్ చేయాల్సిందిగా కూడా కోరుతుంది. ఎక్కడ ఉంది ప్రజలను గెలిపించినప్పుడు మన బాధ్యత. కాబట్టి ప్రజలను ఉన్నప్పుడు బాధ్యత, ఓడిపోయిన కూడా బాధ్యత ఉంటుంది, మాజీలకు కూడా బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఓటు వేసినాలే కదా, లేదంటే ఓడిపోయినప్పుడు తక్కువ ఓట్లు వచ్చాయి కదా, అంతేగాని ఓడిపోయిన చెప్పి మనం ఎన్నడూ కూడా చిన్నప్పుడు చేయలేదు. కానీ కొన్నింటి అంటాం, కాళ్ళ కట్ట పెడతాం మాత్రం అంటాం. ఇప్పుడు బుద్ధి లేదని ఓడిపోయినా 2 సార్లు మళ్ళీ మాట్లాడుతున్నాం, కాళ్ళ కట్ట పెడతాం లేకపోతే. కాబట్టి ప్రతి వాళ్ళకు కూడా ఈ సేవలో అట్టుంటుందని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి వరదాన్ని కొనుగోలు విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. రైతులకు కష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎఫ్డీఆర్ విషయంలో చెప్పిన లైబ్రరీ విషయంలో ఇక మా సీనియర్ ఎంపీడీ గారు ఖచ్చితంగా వారే కలెక్టర్ గారితో కూడా మంచి సత్సంబంధాలను ఇద్దరు కలిసి ఒక జిల్లాలో పనిచేసి ఇంకా పదే నేను డిస్టర్బ్ చేసే బదులు మీరే వెళ్ళి చేయాలి. ఇవి పనులు జరిగే విషయంలో కూడా మీరు పంచాయతీరాజ్ చేయించతోటి గౌరవ తహసీల్దార్ గారు చెప్పారు కొన్ని పెండింగ్ ఉన్నాయి. నాకు కూడా సమాచారం వినడం వచ్చింది. జగిత్యాల అశోక్ నగర్ బ్రాంచ్లో డబ్బులు వచ్చి ఓన్లీ చెక్కులు ప్రింట్ కాక దాదాపు 550 వరకు పెండింగ్ ఉన్నాయని చెప్పారు. అప్పుడప్పుడు బ్యాంకులు వచ్చి ఎత్తుతారు. అంతకుముందు ఒకసారి 800 చెక్కులు దగ్గర పెట్టుకుంటే వచ్చి ధర్నా వేస్తానని చెప్పారు. ఎందుకంటే 4 రోజులు అనుకుంటే వాళ్ళకి దానికి విద్య ఆడలేదు. దానికి తోడు వాళ్ళకి చూపెట్టుకోవడానికి మా దగ్గర బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు కరెంట్ అకౌంట్లో అని చెప్పి బ్యాంకర్స్ చూపెట్టుకుంటూ ఉంటారు. బ్యాంకర్స్ ఈ అకౌంట్ మా దగ్గర పెట్టుకుని ఉంటారు. అది తొందరగా మన వాళ్ళకి వచ్చే విధంగా చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు అందరూ భరోసా ఇస్తాము. దీంతో పాటుగా ఇంతకుముందు అక్క రమక్క చెప్పినట్టు ఇంకా ముఖ్యమంత్రి సాయం చెక్కులు చాలా ఉన్నాయి. పెద్దలు మల్రెడ్డి గారు ఆందోళన సార్ చెప్పారు. ఇంకా చాలా ముఖ్యమంత్రి సాయం చెక్కులు అవి కూడా చేస్తాం. రెండవది మల్లారెడ్డి గారు ఇంతకుముందు కోల శ్రీనివాస్ గారు కూడా వచ్చి కొన్ని సెంటర్ల విషయంలో చెప్పారు. ఇక్కడ వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు ఉంటారు. ఏమైనా క్యాన్సిల్ అయినా కొత్త వాళ్ళు ఎవరు చేయకపోయినా కానీ ఏదైతే వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఉందో నా దృష్టికి తీసుకురండి. నిరంతరం మీకు అందుబాటులో ఉంటాం. ఇక్కడ వచ్చిన డీసీఓ కూడా కొత్త విషయాలు మంచి యాక్టివ్ పర్సన్ మనోజ్ గారు ఉన్నారు. తప్పకుండా పారిశ్రామిక వేస్తా, కాకపోతే కూడా ఈ పని కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొక విషయం, మనం ఎప్పుడు కూడా ఈ సంక్షేమ అభివృద్ధి కలుపుకొని పోవాల్సి ఉంటుంది. ఏదో ముఖ్యమంత్రి సాయం చెట్లు పంచడం, కళ్యాణ లక్ష్మి చెట్లు పంచడం అదొకటే కాదు. ఎప్పుడు మరి మన ప్రాంతంలో ఏ సమస్య, ఆ సమస్య వచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి, ఆ రకంగా కూడా ఆలోచించాల్సిన బాధ్యత మన స్థానిక ప్రజాప్రతినిధులది లేదా నాయకులు. ప్రజాప్రతినిధులు మాజీలు అయిపోయింది, ఎలక్షన్లు కులగణన బీసీ దానివల్ల ఆగింది. తాజా మాజీలు కావచ్చు, ఏ పదవి లేకపోయినా కానీ ప్రజల మధ్యలో ఉన్నవాళ్ళు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మరి అట్లనే మీరు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాదాపు 30 లక్షల రూపాయలు ఇక్కడ పట్టణం కావచ్చు, గ్రామాలకు రోడ్స్కు గ్రామాలకు మంజూరు చేసినాం. మరి ఈ సందర్భంలో గౌరవ ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కోరేది ఏంటంటే కమిషనర్ గారిని మంజూరు చేయడమే కాదు, సమస్యలతో మళ్ళీ తలెత్తుంది. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే కానీ దాని అయిపోతుంది, పైసలు లేకపోతుంది. ఈ ఎఫ్డీఆర్ పైసలు ఏంటంటే రెడీగా ఉన్నాయి కరెక్ట్గా అకౌంట్. ఇప్పుడు ఉదాహరణ సమస్య వస్తుంది, పలానా మొరపోయారు, మొర రెడీగా తేవాలి, అదొక సమస్య వస్తుంది.
అవి పరిష్కరించాల్సింది గౌరవ తహసీల్దార్ గారు, అదేవిధంగా ఎంపీడీ గారు, కమిషనర్ గారు, మీరు కూడా ఆలోచన చేయాలి. మీరు ప్రజాప్రతినిధులు కూడా వాటిని ఫాలోఅప్ చేసుకోవాలి. మనం అనుకోకుండా ఓసారి అంటారు, అరే ఏదో మూర్త అన్నటానికే వచ్చినట్టు ఇట్లనే మాట్లాడుతూనే మన ఇటుకాల నాయకులు వచ్చారు. రకరకాల మా రామారావుపల్లి రోడ్డు మంచిగా లేదు, మన స్కూల్ రోడ్డు మంచిగా లేదంటే అంత నిధులు పెట్టాం. అంటే చాలామందికి ఈ నిధులు వచ్చిన విషయంలో తెలియదు. నిధులు వచ్చిన విషయంలో తెలిస్తే ఆ నిధులు ఎంత పెట్టాలి ఏంటి అని కూడా ఆలోచన చేయాలి. మనం ప్రజాప్రతినిధులు అనుకోవడం ఇచ్చేవారు పోదు. మీరు ఒక శాసనసభ్యులుగా నాకు కూడా 60 ఏళ్ళు దాటిపోయి పట్టి ఉండాలి. తీర్పూర్ మండల పరిధిలో ఎక్కువ చిక్కులు అనుకోపోవడానికి వచ్చిన మీ అందరి సహకారంతో గెలిచిన మీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సంతోషం, మీరు నాకు ఇచ్చిన అవకాశానికి అనుగుణంగా మళ్ళీ గెలవడం. ఏదైతే అంతకుముందు ప్రభుత్వం ఎట్లయితే కళ్యాణ లక్ష్మి ఇచ్చిందో మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కూడా అవి ఎవ్వి కూడా ఆపకుండా ఇంట చెట్లు వస్తూ ఉన్నాయి. ఈ ఊళ్ళలో కొందరు పెళ్ళైన వాళ్ళే రాకపోతే మీరు భయపడతారు. దాదాపు 500 పైన చెట్లు అంటే మన మండలం కూడా 20-30 ఉంటాయి. జగిత్యాల బ్యాంకు దగ్గర ఆగినాయి, పైసలు అయిపోయినాయి. అక్కడేదో కారణం చెప్తా ఉన్నారు. అంతకుముందు కూడా ఒకసారి అశోక్ నగర్ బ్రాంచ్లో 800 చెట్లు అనుకుంటే నేనే పోయినా. నాకు ఈ 2-3 రోజుల కింద తెలిసింది. నేను ఇవాళ తప్పకుండా మాట్లాడా, మిగిలిన వాటిని వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా కొన్ని దవాఖానాల షరీకై 13 మంది బిల్లులు నాకు ఇస్తారు. మరి మా నాయకులు ఊరూరికే వచ్చారు, ఇక్కడ వేదిక పైన అందరూ ఉన్నారు. యువత 20 దవాఖానాలు బీమారి కాగానే చూస్తున్నారు, వస్తున్నారు. 3 రోజులు వచ్చి నాకు ఆ ఫైల్ తెచ్చి ఇస్తారు. ఆ ఫైళ్ళు మా ఆఫీస్ స్టాఫ్, మా పిఏలు చాలా మంచిగా పనిచేసి మా తిరుపతి సార్, రవి సార్, అజిత్, శ్రీను, శ్యామ్ బండి తీసుకొచ్చి హైదరాబాద్ అప్పయిపోయి హైదరాబాద్కి వెళ్ళి మనం చెక్కులు పట్టుకొస్తుంది. అంటే అందరి సహకారంతో ఇదంతా జరుగుతున్నది. సహకరిస్తున్న మా నాయకులకు, అందరు కూడా అధికారులకు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి కొత్తగా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు కూడా సామాన్య కుటుంబంలో సామాన్య రైతు కుటుంబం చూసిన వ్యక్తి. ఆ సామాన్య కుటుంబంకి వచ్చి చదువుకొని ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. మొదలుపెట్టిన సంవత్సరం చాలా ఒడిదుడుకులు ఉంటాయి. ఇంకా ఇది రాలేదు, అది రాలేదు అనేది ఉంటుంది. ఎట్లయినా కానీ ఇల్లు చదువుకోవాలంటే మనమే వేరు పడితే 2 నెలలు పడుతుంది. ఇంత పెద్ద రాష్ట్రం ప్రభుత్వం మొదలైనప్పుడు మీరు ఇట్టున్నరికి పోయేటప్పుడు అప్పుడు మనం అభివృద్ధి చేసి పెంచుకొని పేదలకు మంచి కార్యక్రమం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా నేను మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా చెప్పిన రోల్ నర్సింహుల పాలెకాడ రోళ్ళ వాళ్ళు పని పూర్తయి ఒక గేట్లు పెట్టుకునే ఉంది. అది జంగల్ అయింది. ఇప్పుడు రోజు 40 మంది ఎన్ని చెట్లు ముగుతున్నాయి అనేది చెప్పి లెక్క పెడుతున్నారు. భూమికి బదులు వేరే కాడ ఇచ్చేందుకు ఊరు జాగాల్లో చూసాం. కానీ అప్పుడు అదే పని మీద ఉన్నాం. రోడ్ల వాళ్ళు కూడా మంచి వాళ్ళకు కొద్దిగా రోడ్లు పాడే ప్రతి దానికి కూడా నిధులు ఇప్పుడు మండలానికి 15 నుంచి 20 లక్షలు ఇవ్వాలన్నా. మట్టి రోడ్లు కూడా చెల్లపల్లి ఓటి ఉన్నాయి. అన్ని ప్రతిపాదనలు అవుతున్నాయి, వాళ్ళు వస్తాయి. మన ఇక్కడ సిరిపురం పోయే అది ఇరిగేషన్ వాళ్ళు టెండర్ పిలిచండి 3.5 లక్షలకు ఎవరో కాంట్రాక్టర్ వచ్చిందంటే చేస్తే సంతోషం. నేను కూడా టెంపరీ చేయించడానికి ఫెడరల్ కింద 1,20,000 మంజూరు చేయించి చేస్తే ఇప్పుడు మందం సరిపోతుండే. కానీ ఇరిగేషన్ వాళ్ళు 3.5 లక్షలతోటి పిలిచారు. నేను కూడా సిఈ గారితో మాట్లాడినా తొందరగా చేయాలని చెప్పిన సంతోషం. ఆ కాంట్రాక్టర్ చేస్తే ఇప్పుడే ఎప్పుడు కాంట్రాక్టర్ లెస్లో మరీ తీసుకున్నానని అంటే తెలియజేస్తూ, ఎక్కడన్నా మట్టియో అవో అర్జెంట్ కూడా చెప్తే కొంత డబ్బులు బాగా కాకుండా కానీ తప్పకుండా డిజాస్టర్